సరే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మేము 1వ తారీఖే జీతాలు ఇస్తామని చెప్తున్నారు, సంతోషం. దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఇలా 18వ తారీఖు అయినా జీతం పడని పరిస్థితి ఉన్నది. దయచేసి అందరికి ఇచ్చినట్టు వీళ్ళకు కూడా 1వ తారీఖు జీతం ఇవ్వాలి. 2 నెలల నుంచి ధూపదీప నైవేద్యానికి ₹1 అయితే రాలే అధ్యక్ష. 2 నెలల ధూపదీప నైవేద్యం ₹1 రాలే. దయచేసి ఆ డబ్బులు విడుదల చేయండి. ఆ 12,000 రూపాయలు ఏదైతే మీ మేనిఫెస్టోలో చెప్పినరో ఆ 12,000 రూపాయలు కూడా ధూపదీప నైవేద్యానికి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నా అధ్యక్ష. బ్రాహ్మణులు ఎక్కడైతే బాగుంటారో ఆ రాజ్యం కూడా బాగుంటుంది అని అంటుంటారు. దాంట్లో భాగంగా పేద బ్రాహ్మణుల కోసం ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల సంక్షేమ నిధిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి వేద విద్యను అభ్యసించే వాళ్ళు ఉండాలి, వారికి కూడా ప్రోత్సాహం ఉండాలని చెప్పి 100 కోట్ల రూపాయలతో మేము ఒక బ్రాహ్మణ సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నదా లేదా, అక్కడ ₹1 కూడా విడుదల కావట్లేదు. మొత్తం కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడ్డటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష.